సిగ్నల్ టీవీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఈ రోజు నేచురల్ స్టార్ నాని హిట్ 3 మూవీ అయితే రిలీజ్ అయింది. హిట్ 1 ఆర్ 2 ఆర్ 3 ఈ మూడిట్లో ఏది బెస్ట్ ఉందని చెప్పేసి కూడా ఒకసారి అయితే మూవీ చూసిన ఆడియన్స్ అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వచ్చేసేయండి. సినిమా తర్వాత తెలుగులో హిట్ 3 అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. నాకు తెలిసి నాని అన్న కెరీర్లో 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సినిమా. కొట్టేశాడుగా, ఈ సినిమాతో కొట్టేశాడు. నాకు చిన్నపిల్లలు హార్ట్ పేషెంట్లు మాత్రం కొంచెం దూరంగా ఉండాలని చెప్తాయి ఈ సినిమాకి. ఎందుకంటే చూసి తట్టుకోలేరు. చాలా వైలెన్స్, ఆ నరుకుడు కానీ, ఆ బ్లడ్ సీన్స్ కానీ, అమ్మో ఆ క్రైమ్ ట్రీట్ చేసే విధానం చాలా దారుణంగా చూపించారు. తలకాయలు నరికేస్తాడన్న నాని అన్న. చాలా బాగుంది. నాని అన్న కెరీర్లో మంచి బ్లాక్ బస్టర్ పడింది. నాని అన్నని ఎక్స్పెక్ట్ చేసి అందరూ న్యాచురల్ స్టార్ అనుకుంటారు, కానీ ఈ సినిమాతో మంచి యాక్షన్ దారి చూపించారు. నాని అన్న యాక్షన్ దారిని పేరు వేసుకోవాలి ఈసారి నుంచి. న్యాచురల్ స్టార్ తీసేనా నాని అన్న కనుక వీడియో చూస్తే చెప్తా, నాని అన్న నువ్వు న్యాచురల్ స్టార్ ట్యాగ్ తీసేసి యాక్షన్ స్టార్ని పెట్టుకో, నీకు ఈ సినిమాతో మంచి బాగా సెట్ అవుతుంది. బాగుందండి, బాగా చేసి చూపించింది అమ్మాయి కూడా బాగుంది, పర్లేదు. లక్కీ గోల్డెన్ లెగ్ అనుకోవాలి అమ్మాయి తెలుగు సినిమాకి. మంచి బ్లాక్ బస్టర్. అడవి శేష్ గారు క్యామియో కూడా ఉంది, ఒక 5 minutes లాస్ట్లో వస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే నాని అన్న కెరీర్లో దసరా సరిపోదా శనివారం తర్వాత మంచి హిట్. వాటికి మించి ఉంది సినిమా. నేను 5కి 5 ఇస్తా, ఇవ్వాల్సిందే. అసలు ఆ సినిమాలో ఎక్కడ కనిపించలా ఈ సినిమాతో పోల్చుకుంటే. చిన్నపిల్లల్లో హార్ట్ పేషెంట్లు మాత్రం చూడొద్దని కోరుకుంటాం, ఎందుకంటే తట్టుకోలేరు. నేనే తట్టుకోలేదంటే వాళ్ళది గుండె లబలబలాడుతుంది. హిట్ 4లో కార్తీక్ గారండి, అది ఇంటిచ్చారు క్లైమాక్స్లో. సో అది బాగా వర్కౌట్ అవుతుంది. మరి హిట్ 4 కోసం వెయిట్ చేయాలి. క్రేజీ ఇచ్చి పడేసాడు. నాని గారు ఇన్ని రోజులు క్లాస్ అనుకుర్రు, ఊర మాస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. బాగుంది, హీరోయిన్ కూడా బాగుంది, అతని యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కేజీఎఫ్ చూడ బాగుందండి. అంత ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది, చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది. నాని యాక్టింగ్ ఈ అన్ని సినిమాలకనే ఈ సినిమా చాలా బాగుంది. నాని చాలా హిట్ అన్నది. అన్ని సినిమాలకనే చాలా డిఫరెంట్ స్టోరీ అనేది. అంటే పోల్చడం కాదు కానీ నాని అంతే. కానీ వైలెన్స్ అయితే చాలా ఉంది, కానీ ఓకే బాగుంది. ప్రతిదీ సూపర్ ఉంది. ప్రతి పార్ట్ సెపరేట్ కేసు, సెపరేట్ సూపర్ గా ఉంది. ఏంటండి ఆ హింట్ అయితే చూడండి అంతే మీరే. ఆ సీన్ తర్వాత ప్రతిదీ హైలైట్. యాక్చువల్లీ చాలా బాగుంది. క్రేజీ మూవీ, యాక్చువల్లీ క్రేజీ ఉంది. చూడొచ్చు. వెరీ క్రేజీ. అట్లా ఏం లేదు, ఎవ్రీథింగ్ వాస్ సో గుడ్. సో మాస్ వైలెన్స్ చాలా మాస్ ఉండే, క్రేజీ. లైక్ ఆఫ్ కోర్స్ చాలా హాట్ అండ్ సెక్సీ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ. ఆ వైలెన్స్ అయితే వేరే. నాని ఈస్ టూ హాట్. లేదు అట్లేం లేదు. హిట్ 3 అసలు వేరే లెవెల్. వైలెంట్ ఉంది ఫుల్. మాస్ జాతర ఆబ్వియస్లీ. చాలా బాగా యాక్టింగ్ చేసిండు. నేచురల్ స్టార్ నాని అని ప్రూవ్ చేసుకుండు భయ్యా. మూవీ చాలా బాగుంది. అండ్ ఆడియన్స్ అందరికి క్లైమాక్స్ అయితే మిస్ అవ్వద్దండి. క్రేజీ హైప్ ఉంటుంది క్లైమాక్స్లో. అండ్ ఆల్సో స్టోరీ అయితే రివీల్ డెఫినెట్గా చేయము, వచ్చి థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడండి. ముందు వరకు నాని ఎలా అంటే ఫ్యామిలీ టైప్ యాక్టర్ లెక్క చూస్తున్నాము, బట్ ఇప్పుడు వచ్చేసి లైక్ కంప్లీట్లీ వైల్డ్ మాస్ యాక్టింగ్. ఫస్ట్ హాఫ్ అంతే బాలేదని చెప్పేసి అంటున్నారు. కొంచెం ల్యాగ్ ఉంది, బట్ స్టోరీ మొత్తం మళ్ళీ కవరప్ చేసేసినారు. లైక్ క్లైమాక్స్లో మొత్తం సెట్ అయిపోద్ది. ఇప్పుడు మొత్తం మూవీ మొత్తం వైలెన్స్ ఉంది అని చెప్పేసి అంటున్నారు కదా, హీరోయిన్ క్యారెక్టర్ వర్తేనా? హీరోయిన్ క్యారెక్టర్ వెరీ వర్త్. అంటే ఆబ్వియస్లీ అంతగా లేదు కానీ, బట్ తనున్న దాంట్లో షీ డిడ్ హర్ జాబ్ అంతే.
నానైతే ఇక నేను చెప్పలేను అబ్బా, అంత బాగున్నది అసలు. థ్యాంక్ యూ సో మచ్. అన్ని సినిమాలలో నాని గారిని ఫ్యామిలీ హీరో లాగానే చూసాం కదా, ఈ మూవీలో ఎలా అనిపించవచ్చు? ఇందులో కూడా ఫ్యామిలీతో మంచిగా వచ్చి చూడొచ్చు, అట్లా ఏం లేదు. 18+ వాళ్ళు ఈ సినిమాకి రావద్దని చెప్పేసి డైరెక్టర్ గారు మరీ చెప్పారు. అట్లా ఏం లేదు, అందరు రావచ్చు. నాని సినిమా చూడకుండా ఉంటారు. వైలెన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి చంపేసిండు మొత్తం. స్క్విడ్ గేమ్ కన్నా తోపు ఉన్నది అసలు. నెట్ఫ్లిక్స్ లో స్క్విడ్ గేమ్ చూసినా చూడు, పోయి చూడు, దానికన్నా డబుల్ 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 ఉన్నది. నరికిండు మొత్తం. మ్యూజిక్ అయితే ఘోరం అసలు, చెప్పలేదు నేను. మూవీ మొత్తం వైలెన్స్ ఉంది కదా, హీరోయిన్ క్యారెక్టర్ వర్తేనా? హీరోయిన్ క్యారెక్టర్ కూడా మెయిన్ రోల్ ఉన్నది, హీరోతో పాటు ఉన్నది. క్లైమాక్స్ అయితే అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరబ్బా, చచ్చిపోతారు అసలు. ఆ క్లైమాక్స్ చూసి అయితే చైర్లకి లేచి కూర్చొని చూసి ఇట్లా పెట్టుకోండి నేను, అంత బాగున్నది. ఇచ్చారు అదే క్లైమాక్స్ ట్విస్ట్ కదా, పోయి చూడండి సినిమా, మీరు కూడా అందరు పోయి చూడండి. మాస్ గా వైల్డ్ గా అన్ని చూపించారు, అన్ని బాగున్నాయి. నాకైతే ఈ వైల్డ్ గానే నచ్చింది అసలు, సంపేషుడు. ఏం పోరు, ఎందుకు పోతారు? హార్ట్ అటాక్ రానికి, ఆయన నేచురల్ స్టార్ కదా, అన్ని నేచురల్ గానే ఇట్లా పిట్టి కోసిండు. ఇట్లా అవకాశం ఇస్తే పోయి చంపేస్తా అందరిని. ఇంకా అయితే నాని దగ్గర ఒక ఛాన్స్ ఇస్తే పోయి, నేను ఒక సైడ్ కట్టు చిన్నగా రోల్ ఇస్తే చేస్తా పోయి. ఇంకా ఆ క్యారెక్టర్ కూడా ఎట్లా తెలుసా, మొత్తం నరికే క్యారెక్టరే ఇవ్వాలి, అందరిని పోయి చంపేస్తా. ఇంకా చాలా మంది ప్రభాస్ అని చూసాం కలర్ లో, కాటరమ్మ కొడుకు అంటారు, ఎవరు వాళ్ళకే కదా డబుల్. చిన్న కొడుకు అనుకోవచ్చా? అనుకోవచ్చా, నేను ఏం చెప్పను, అనుకోవచ్చు. నాని గురించి ఏం చెప్తావు, మాసా క్లాసా? అన్ని ఏమేమైతే అన్ని క్యారెక్టర్స్ ఉంటే అవన్నీ ఒక వేరే లెవెల్ చూపించిండు. అయితే నేనైతే చచ్చిపోయినా అబ్బా, చచ్చిపోయినా సినిమా చూసి. నాని గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్. ఓవరాల్ గా మూవీ మొత్తం మీకు ఏ సీన్ బాగా నచ్చింది అంటారు? అంత బాగా తీశారు సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగాలేదు, కొంచెం అలా ఏం లేదు, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. మూవీ మొత్తం వైలెన్స్ అంట కదా? లేదు, ఎంజాయ్ చేస్తారు నానిని చూసి. నాని ఎలా ఉన్నాడు? వాలంటిక్ గా బాగున్నాడా? నాని సూపర్. న్యాచురల్ గా ఉంది యాక్టింగ్ ఇందులో కూడా. న్యాచురల్ స్టార్, ఇంకా కంప్లైంట్ చేయలేము. ఓకే, సో ఇప్పుడు హిట్ 4 కి కూడా హింట్ ఉంది అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? మూవీ చూడాలి. ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. నాని గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. హిట్ ఓవరాల్ గా వైలెన్స్ ఉంది, వైలెంట్ ఉంది మూవీ మొత్తం అని చెప్పేసి. నేను సినిమాకి వచ్చినప్పుడు అనుకున్నా ఇంత వైలెంట్ మూవీ నేను బిగ్ స్క్రీన్ మీద చూడలేను అనుకున్నాను. బట్ ఓకే, వ్యాలిడ్. అంటే అంత జరుగుతున్న దానికి, అంత అన్యాయంకి ఇంత వైలెన్స్ జస్టిస్ అన్నమాట అసలు. ఓవరాల్ గా మూవీ దేని బేస్ మీద ఉంటుంది అంటారు? ఫుల్ జస్టిస్ గురించి, అంత న్యాయం జరగడం గురించి ఉంటుంది. అన్యాయంకి ఫైట్ అన్నమాట. సో నాని గారి గురించి చెప్పాలంటే మాస్ అంటారా, క్లాస్ అంటారా? నాని గారు ఇస్ అ మిక్స్ ఆఫ్ మాస్ అండ్ క్లాస్. చాలా బాగా చేశారు, చాలా బాగా. ఫ్యామిలీ హీరో, ఫ్యామిలీ టైప్ మూవీస్ ఎక్కువ సూట్ అవుతాయి అని చెప్పేసి అన్నారు కదా, ఇది వైలెంట్ ఉంది కదా? యాక్చువల్లీ చెప్తున్నాను కదా, ఇంత వైలెన్స్ ఉంటే నేనే చూడలేను అనుకున్నాను. సో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చూడొచ్చు, మేబీ చిన్న పిల్లలు చూడలేరేమో. అంటే కొంతమంది చిన్న పిల్లలు కూడా చూడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఏమో, నేనైతే అలా చెప్తా, చిన్న పిల్లలు చూడలేరేమో. హైలైట్ సీన్ అంటే చాలా ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు ఒక సీన్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. రెండు బాగున్నాయి యాక్చువల్లీ. చాలా మందికి ఫస్ట్ హాఫ్ అవుతున్నప్పుడు బోర్ కొడుతుంది, లేదా సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని చెప్పి ఓపిక్ గా కూర్చుంటారు. బట్ రెండు బాగున్నాయి. వైలెన్స్ కొంచెం ఎక్కువే ఉంది యాక్చువల్లీ. చాలా సెట్ అయింది. నేను అనుకున్నాను నాని చాలా క్లాస్, సో ఇలాంటి సినిమా ఎలా అయినా ఆయన చాలా మంచి యాక్టర్, పుల్ చేస్తారు. బట్ హీ పుల్డ్ ఇట్ వెరీ వెల్, చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, కిడ్స్ వెళ్ళకూడదు. ఐ థింక్ చాలా బాగుంది. అసలు నానిది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇన్ని డేస్ రొమాంటిక్ వేలో వెళ్ళి సడన్గా మాస్ లుక్ ఇచ్చేసరికి అది వేరే లెవెల్ ఉంది. మొత్తం వాయిలెన్స్, కంప్లీట్ వాయిలెన్స్. ఎట్లా అంటే లైక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వాయిలెన్స్. అండ్ మొత్తం సైకోపాథిక్, న్యూ యాంగిల్, న్యూ వర్షన్. సో కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అసలు
ఈ రేంజ్ లో మూవీ, ఈ రేంజ్ లో నాని మూవీస్ ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఆ టీజర్ చూసాను, సంథింగ్ ఏదో కొత్తగా ఉంటుంది ఏమో అని, మరి ఇంతగా మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ద ఫైటింగ్ స్కిల్స్ అవన్నీ చాలా బాగుంది అసలు. అండ్ హిట్ 1 హిట్ 2తో కంపేర్ చేస్తే ఇది మరీ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అట్లనే ఉంటుంది అనుకుంటే అలా లేదు, కొంచెం డిఫరెంట్ యాంగిల్స్తో చాలా బాగుంది. ఇప్పుడు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించే సీన్ ఏంటి మీకు దాంట్లో? లాస్ట్కి క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనము, క్లైమాక్స్ ఇంకా ప్రీ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేనంతగా ఉంది. సో యా, ఎంజాయ్ చేయగలుగుతాం, చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. మాట్లాడుతూ సడన్గా ఒకటేసారి ఏ అనడం కానీ, సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఉంది, అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఎవరు చెప్పట్లేదు, హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? యా, హీరోయిన్ క్యారెక్టర్ మనం ఆల్రెడీ చూసిందే, కేజీఎఫ్లో ఉన్న హీరోయిన్ కాబట్టి లైక్ తను కూడా బాగా చేసింది పర్ఫార్మెన్స్, స్మూత్గా రొమాంటిక్గా బాగుంది. తన పర్ఫార్మెన్స్ కూడా మదర్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ థింగ్గా ఉంది. సో నీట్గా ఉంది. కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. లైక్ ఎప్పుడు రొటీన్గా నరకడం చంపడం కాకుండా కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా తీశారు. సో ట్విస్ట్లు కూడా ఉన్నాయి, కానీ హిట్ 1 హిట్తో కంపేర్ చేస్తే లైక్ అవి లైక్ సిఐడి టైప్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇది. సో అట్లా బోర్ కొట్టకుండా కొంచెం డిఫరెంట్గా తీశారు. యా, నాకైతే మూవీ నచ్చిందని నాకు అనిపించింది. లైక్ అంటే వర్త్ స్పెండింగ్ టైం అని నాకు అనిపించింది అనమాట, వర్త్ వాచింగ్ మూవీ అని నాకు అనిపించింది. అండ్ అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే నాని గారి యాక్టింగ్ అయితే, పర్ఫార్మెన్స్ అయితే నిజంగా ఎలక్ట్రిఫైయింగ్గా ఉందన్నమాట. సూపర్ పర్ఫార్మెన్స్ అని నాకు అనిపించింది నాని గారిది. అంటే మనకు ట్రైలర్లోనే నాని గారి రోల్ ఎలా ఉండబోతుందో, అర్జున్ సర్కార్ రోల్ ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తాడు కదా. క్రిమినల్స్ అనేవాళ్ళు ఉంటే భూమి మీద 10 feet సెల్లులో ఉండాలా, లేకపోతే భూమి కింద 6 feet హోల్లో ఉండాలా అని అంటాడు. సో అంతేగాని క్రిమినల్స్ బయట తిరగకూడదు అంటాడు. అదేవిధంగా మూవీలో ఏంటంటే క్రిమినల్స్ ఎక్కడున్నా, ఎంతమంది ఉన్నా, ఎంతమంది అయినా వాళ్ళని తీసుకొని వచ్చి డైరెక్ట్ ఇంకా సెల్లులో కూడా పెట్టాడు అనమాట, హోల్లోనే పెట్టేస్తాడు. సో ఆ లెవెల్లో ఒక మాస్ కిల్లింగ్ అనేది ఉంటుంది మూవీలో. చిన్నపిల్లలు రాకపోవడమే బెటర్. సో ఏంటంటే అబోవ్ 18 చూడటం బెటర్ అనమాట. సో నాని పర్ఫార్మెన్స్, మూవీ ఏంటంటే నాని అనమాట. నాని గారి పర్ఫార్మెన్స్ అయితే ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్. మనకు వచ్చేసి ఇంటెన్స్ యాక్టింగ్ మనం నాని గారి దగ్గర నుంచి చూస్తాము. అండ్ హీరోయిన్ కూడా మంచి రోల్ ఇచ్చినారు, శ్రీనిధి శెట్టి. సెకండ్ హాఫ్లో కూడా ఆమెకు మంచి ట్విస్ట్ ఇచ్చి మంచి రోల్ ఇచ్చినారనమాట. అండ్ డైరెక్షన్ గురించి చెప్పాలంటే శైలేష్ కొలను లాస్ట్ మూవీ సైన్ ద వెంకటేష్ గారితో కొంచెం డిసప్పాయింట్ చేస్తారు, కానీ బట్ ఈ మూవీ అయితే ఛాన్సే లేదు. ఏదో సెకండ్ హాఫ్లో స్లైట్ అక్కడక్కడ మనకు స్లో అనిపిస్తుంది అంతే, కానీ బట్ ఫస్ట్ హాఫ్ వల్ల అలా ఏం లేదండి. ఫస్ట్ హాఫ్ మనం ఎటువంటి డిలే మనం చూడము, ఆ సెకండ్ హాఫ్లో స్లైట్ బ్రో. అంటే ఈ మూవీలో మోర్ దాన్ స్టోరీ, ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని చూస్తాం, జాతిరత్నాలు కావచ్చు, మ్యాడ్ కావచ్చు, స్టోరీ లేకపోయినా కామెడీతో అవి ఎలా హిట్ అవుతున్నాయో, ఈ మూవీలో ఏంటంటే స్టోరీ లేకపోయినా ఎలివేషన్స్ కావచ్చు, లేకపోతే ఒక ఈ కిల్లింగ్ అంటారు కదా మనం వచ్చేసి లైక్ యాక్షన్ కొరియోగ్రఫీ కావచ్చు, వాటితోనే బాగా రన్ అయింది అనమాట మూవీ. స్టోరీ లేదని చెప్పేదానికి ఏం లేదు బ్రో. సింపుల్గా చూసే వాళ్ళకంటే మీరు కూడా చూసే ఉంటారు కాబట్టి CTK లైక్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి లైక్ టార్గెట్ కిల్లింగ్. సో వాళ్ళు ఇలా సైకోపాత్స్ని చంపడమే అనమాట. ఎంతమంది సైకోపాత్స్ ఉన్నా అట్లాంటి వాళ్ళు భూమిలో ఉండకూడదు, భూమి కిందనే వాళ్ళు ఉండాలి అని తీసుకొని రావడం అదొక్క లైనే, కానీ ఎగ్జిక్యూషన్ బాగానే ఉంది. ఏదో సెకండ్ హాఫ్ స్లైట్గా మనకు స్లో అయినట్లు అనిపిస్తుంది కానీ. సో చూసారు కదా, అసలు ఒక్కొక్కరు రేటింగ్ చెప్తూనే మాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. మేము ఆల్రెడీ రివ్యూస్ తీసుకుంటున్నా కానీ ఆ రేంజ్లో ఉంది హిట్ 3 మూవీ అని చెప్పేసి. నాని యాక్టింగ్ గురించి అయితే అసలు ఇక మనం చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరు కనుక థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్పిన పరిస్థితి అయితే చూస్తున్నాము. ఇక నాని యాక్టింగ్, అలాగే హీరోయిన్ శ్రీనిధి శెట్టి గురించి ఇక అసలు చెప్పాల్సిన అవసరం లేదు. నాని ఎంత వైలెంట్గా ఉన్నాడో అదే సీక్వెన్స్లో లవ్ కాంబినేషన్ తోటి శ్రీనిధి శెట్టి యాక్టింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు 18+ ఉన్న వాళ్ళే ఈ సినిమాకి థియేటర్కి వచ్చి సినిమా చూడాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ నాని కెరియర్లోనే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా ఒకసారి థియేటర్కి వచ్చి మూవీ చూసి ఎలా ఉందనేది మాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.